करने मैं आत्मा हंस बन गई अंतर को रोशन करने रिम झिम बरसती रिम झिम बरसती मुझ पे पावन किरणें मुझ पे पावन किरणें मैं आत्मा हंस बन गई अंतर को रोशन करने मैं आत्मा हंस बन गई अंतर को रोशन करने ఓం శాంతి. ఈరోజు మురళి 1-3-2021. मीठे बच्चे, तुम्हें आपस में बहुत बहुत रूहानी स्नेह से रहना है. कभी भी मतभेद में नहीं आना है. మధురమైన పిల్లలారా, మీరు పరస్పరం చాలా ఆత్మిక స్నేహంతో ఉండాలి. ఇప్పుడు కూడా మతభేదంలోకి రాకూడదు. మతభేదం అంటే అభిప్రాయ భేదంలోకి రాకూడదు. మీరు పరస్పరం చాలా ఆత్మిక స్నేహంతో ఉండాలి. ఎప్పుడు కూడా మతభేదంలో అంటే అభిప్రాయ భేదంలో రాకూడదు. ప్రశ్న: हर एक ब्राह्मण बच्चे को अपने दिल से कौन सी बात पूछनी चाहिए? ప్రతి ఒక్క బ్రాహ్మణ బిళ్ళలు తమ హృదయం నుండి ఏ విషయం ప్రశ్నించుకోవాలి? ప్రతి ఒక్క బ్రాహ్మణ పిల్లలు తమ హృదయం నుండి ఏ విషయాన్ని ప్రశ్నించుకోవాలి? उत्तर: अपने दिल से पूछो, मैं ईश्वर के दिल पर चढ़ा हुआ हूँ. दूसरा, मेरे में दैवी गुणों की धारणा कहाँ तक है? తమ హృదయంలో ప్రశ్నించుకోండి. ఒకటి, నేను ఈశ్వరుని యొక్క హృదయంలో ఎక్కి ఉన్నానా? రెండు, నాలో దైవీ గుణాల యొక్క ధారణ ఎంతవరకు ఉంటుంది? మూడు, మే బ్రాహ్మణ్ ఈశ్వరీ సర్వీస్ మే బాధా తో నహీ డాల్తా. నేను బ్రాహ్మణుడైన నేను ఈశ్వరీయ సేవలో విఘ్నం వేయడం లేదు కదా. నాలుగు, సదా క్షీరఖండ్ రేతా హూ, హమారే ఆపస్ మే ఏక్ మత్ హై. సదా క్షీరఖండంలో ఉంటున్నానా, పాలు పంచదారలో? పరస్పరం ఐక్యమత్యంలో ఉంటున్నానా? ఐదు, मैं सदा श्रीमत का पालन करता हूँ. నేను సదా శ్రీమతం యొక్క పాలన చేస్తున్నానా? ఇలా మనం చెక్ చేసుకోవాలి. బ్రాహ్మణులు మన హృదయంలో ప్రశ్నించుకుంటూ ఏం ప్రశ్నించుకోవాలి? నేను ఈశ్వరుని హృదయంలో ఎక్కి ఉన్నానా? నాలో దైవీ గుణాల యొక్క ధారణ ఎంతవరకు జరుగుతుంది? బ్రాహ్మణుడైన నేను ఈశ్వరీయ సేవలో విఘ్న రూపం కావటం లేదు కదా.
సదా క్షీరఖండంలా ఉంటున్నానా, పరస్పరంలో ఐక్యమత్యంగా ఉంటున్నానా, నేను సదా శ్రీమతం యొక్క పాలన చేస్తున్నానా అని చూసుకుంటూ ఉండాలి. గీత్ భోలేనాథ్ సే నిరాలా యార్ కోయి నహీ, భోలానాథుని కంటే అతీతమైన వారు ఇంకెవరూ లేరు అని పాట. ఓం శాంతి. తుమ్ బచ్చే హో ఈశ్వరీయ సంప్రదాయ్, ఆగే తే ఆసురీ సంప్రదాయ్. పిల్లలు మీరు ఈశ్వరీయ సాంప్రదాయస్తులుగా ఉన్నారు. ఇక్కడ రాకముందు ఆసురీ సంప్రదాయంలో ఉండేవారు. ఆసురీ సంప్రదాయ को ये पता नहीं कि भोलानाथ किसको कहा जाता है. ये भी नहीं जानते कि शिव शंकर अलग अलग है. वो शंकर देवता है, शिव बाप है. कुछ भी नहीं जानते. ఆసురీ సంప్రదాయంలో ఉన్న మనుషులకి ఇది కూడా తెలీదు, భోలానాథుడని ఎవరిని అంటాము, శివుడు శంకరుడు వేరు వేరు అనేది కూడా వాళ్ళకి తెలియదు. శంకరుడు దేవత, శివుడు తండ్రి, భగవంతుడు. ఇది కూడా ఎవరికి తెలియదు. अब तुम हो ईश्वरी संप्रदाय अथवा ईश्वरी ఫ్యామిలీ, वो है असरी ఫ్యామిలీ రావణ్ కి కిतना ఫర్క్ है. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంప్రదాయం, ఈశ్వరీయ కుటుంబం అయ్యారు. మనుషులందరూ అసరీ ఫ్యామిలీ, రావణ్ యొక్క ఫ్యామిలీగా ఉన్నారు. ఎంత తేడా ఉంది అంటున్నారు బాబా. अभी तुम ईश्वरी फैमिली में ईश्वर द्वारा सीख रहे कि एक दो में रूहानी प्यार कैसे होना चाहिए. ఇప్పుడు మీరు ఈశ్వరీయ కుటుంబంలో ఈశ్వరుని ద్వారా నేర్చుకుంటున్నారు. ఒకరిపైన ఒకరు ఆత్మిక ప్రేమ ఎలా ఉంచుకోవాలి అనేది నేర్చుకుంటున్నారు అని చెప్తున్నారు బాబా. एक दो में ब्राह्मण कुल में ये रूहानी प्यार यहाँ से बढ़ना है. బ్రాహ్మణ కులంలో ఒకరిపైన ఒకరు ఆత్మిక ప్రేమ ఇక్కడి నుండి నింపుకొని వెళ్ళాలి. జిన్కా పూరా ప్యార్ నీ హోగా తో పూరా యాద్ भी नहीं पाएंगे. బాబా చెప్తున్నారు, ఎవరికైతే పూర్తి ప్రేమ అనేది బాబా పైన ఉండదో పూర్తిగా బాబా స్మృతి కూడా అనుభవం కాదు వాళ్ళకి అని చెప్తున్నారు బాబా. वहां तो है एक धर्म एक राज, आपस में कोई झगड़ा नहीं होता. यहाँ तो राजा यही नहीं. जिनका पूरा प्यार नहीं होगा तो पूरा पद भी नहीं पाएंगे. वहां तो है एक धर्म एक राज, आपस में कोई झगड़ा नहीं होता. यहाँ तो రాజా ही नहीं. ఎవరికి పూర్తి ప్రేమ అనేది బాబాతో ఇక్కడ అనుభవం కాదు, పూర్తి ప్రేమగా తయారవరో పూర్తి పదవి పొందలేరు. అక్కడ ఒకే ధర్మం ఒకే రాజ్యం ఉంటుంది, పరస్పరం జగడాలు ఉండవు అని చెప్తున్నారు బాబా. इकड़े राज्य में लेद कदा मनदे. ब्राह्मणों में भी देहाभिमान होने कारण मतभेद में आ जाते. ऐसे मतभेद में आने वाले सजाएं खाकर फिर पास होंगे. బ్రాహ్మణుల్లో కూడా దేహాభిమానం ఉన్న కారణంగా అభిప్రాయ భేదాల్లో వస్తూ ఉంటారు. అటువంటి వారు శిక్ష అనుభవించి పాస్ అయి వెళ్లాల్సి వస్తుంది అని చెప్తున్నారు బాబా. फिर वहां एक धर्म में रहते तो वहां शांति रहते. अब उस तरफ है आसुरी संप्रदाय व आसुरी फैमिली टाइप, यहाँ है ईश्वरी फैमिली टाइप. भविष्य के लिए दैवी गुण धारण कर रहे हैं. బాబా చెప్తున్నారు, అక్కడికి వెళ్ళాక ఒకే ధర్మం ఉంటుంది కాబట్టి అక్కడ శాంతిగా ఉంటారు అని చెప్తున్నారు బాబా. ఈ విధంగా అటువైపు మనుషులంతా అసరి సంప్రదాయాలు, అసరి సంప్రదాయస్తులు, అసరి ఫ్యామిలీ ఉన్నారు అని చెప్తున్నారు బాబా. బాబా పిల్లలు మనమంతా ఈశ్వరీయ ఫ్యామిలీ టైప్ అయ్యాం. భవిష్యత్ కోసం దైవీ గుణాలు ధారణ చేసుకుంటున్నాం. బాప్ సర్వగుణ సంపన్న బనాతే సబ్తో నీ బంతే. బాబాయే మనల్ని సర్వగుణ సంపన్నులుగా తయారు చేస్తున్నారు. అందరూ అలా తయారు అవ్వలేరు కదా. జో శ్రీమత్ పర్ చల్తే వహి విజయమాల కా దానా బంతే. శ్రీమతం మీద నడిచేవారే విజయమాలలో మనులవుతారు. ధారణ అనేది చేయగలరు వాళ్ళే అని చెప్తున్నారు బాబా. ఎవరు శ్రీమతం పైన నడిచేవారు. जो नहीं बनेंगे वो प्रजा में आ जाते. वहां तो डीटी गवर्नमेंट है, 100% ప్యూరిటీ పీస్ ప్రాస్పరిటీ రేతే. ఎవరైతే అలా తయారు కారో వాళ్ళు ప్రజా పదవిలోకి వచ్చేస్తారు. విజయమాలలో రాలేదు, శ్రీమతం మీద నడవలేదు అంటే. సత్యగంలో వెళ్ళాక డిటి గవర్నమెంట్ ఉంటుంది, దేవతా గవర్నమెంట్. 100% పవిత్రత, శాంతి, సుఖము అనేవి ఉంటాయి అంటున్నారు బాబా. इस ब्राह्मण कुल में अभी दैवी गुण धारण करने, कोई तो अच्छी रीति दैवी गुण धारण करते दूसरों को कराते रहते. ईश्वरीय कुल का आपस में रूहानी स्नेह भी तब होगा जब देही अभिमानी होंगे, इसलिए पुरुषार्थ करते रहते हैं.
ఈ బ్రాహ్మణ కులంలో ఇప్పుడు దైవీ గుణాలు ధారణ చేసుకోవాలి మనం. కొంతమంది బాగా దైవీ గుణాలు ధారణ చేస్తున్నారు. ఇతరుల ద్వారా కూడా చేయిస్తూ ఉన్నారు అని చెప్తున్నారు బాబా. ఈశ్వరీయ కులంలో పరస్పరం ఆత్మిక స్నేహం కూడా ఎప్పుడు ఉంటుందంటే, ఎప్పుడైతే ఆత్మ అభిమాని స్థితి ఉంటుందో అప్పుడే. ఆత్మిక స్నేహం కూడా ఉంటుంది. అందువలన పురుషార్థం చేస్తూ ఉన్నాం కదా మనం. దేనికోసం? ఆత్మిక స్థితి, ఆత్మాభిమాని కావడానికి. अंत में भी सबकी अवस्था एक रस एक जैसी तो नहीं हो सकती. फिर सजाए కాకర్ పద భ్రష్ట్ हो पड़ेंगे, కం పద్ పా लेंगे. ఆఖరులో కూడా అందరి స్థితి ఏకరసంగా ఉండదు, ఒకేలా ఉండదు. మరి ఏమవుతుంది? తయారవ్వలేదు స్థితి ఇంకా అంటే శిక్ష అనుభవించి పదవి పొందుతారు వాళ్ళు. ఏదో తక్కువ పదవుల్లోకి వెళ్ళిపోతారు సత్యుగంలోనే. ब्राह्मणों में भी अगर कोई आपस में क्षीरखंड होकर नहीं रहते हैं, आपस में लून पनी हो रहते, दैवी गुण नहीं धारण करते हैं, तो ऊंच पद कैसे पा सकेंगे? బ్రాహ్మణులయ్యారు కానీ పరస్పరం క్షీరఖండంలో ఉండట్లేదు, ఉపనీయులైపోతున్నారు, దైవీ గుణాలు ధారణ చేయట్లేదంటే ఉన్నత పదవి ఎలా పొందగలరు అంటున్నారు బాబా. లూన్ పానీ होने के कारण कहा ईश्वरीय सर्विस में भी बाधा डालते रहते, जिसका नतीजा क्या होता है वो इतना ऊंच पर नहीं पा सकते. ఉపనీయులైన కారణంగా ఈశ్వరీయ సేవల విఘ్న రూపం అవుతారు. దాని ఫలితం ఏమవుతుంది? అంత ఉన్నత పదవి పొందలేరు అని చెప్తున్నారు బాబా. एक तरफ पुरुषार्थ करते क्षीरखंड होने का, दूसरी तरफ माया लून पानी बना देते, जिस कारण సర్వీస్ బదిలీ డిస్సర్వీస్ करते हैं. ఒకవైపు క్షీరఖండంలో ఉండాలని పురుషార్థము చేస్తూ ఉంటారు, ఇంకోవైపు మాయ ఉప్పునీలుగా తయారు చేసేస్తూ ఉంటుంది. అందు కారణంగా సర్వీస్ బదులు డిస్సర్వీస్ అయిపోతూ ఉంటుంది వాళ్ళ ద్వారా అని చెప్తున్నారు బాబా. बाप बैठ समझाते, तुम हो ईश्वरी फैमिली, ईश्वर के साथ रहते भी हो. कोई साथ रहते हैं, कोई दूसरे दूसरे गांव में रहते हैं, परंतु हो तो इकट्ठे ना. బాబా కూర్చొని చెప్తున్నారు, మీరు ఇప్పుడు ఈశ్వరీయ ఫ్యామిలీలో మెంబర్ అయ్యారు, ఈశ్వరుని తోడులో ఉంటున్నారు. కొంతమంది తోడులోనే దగ్గరగా ఉండే వాళ్ళు ఉన్నారు మధుబన్లో, కొంతమంది వేరే వేరే ఊర్లలో ఉంటున్నారు. కానీ అందరూ కలిపి ఈశ్వరీయ కుటుంబమే అని చెప్తాం కదా. बाप भी भारत में आते हैं, मनुष्य ये नहीं जानते शिव बाबा कब आते, क्या आकर करते. బాబా కూడా భారతదేశంలోనే వస్తున్నారు, కానీ మనుషులకి ఇది తెలియదు శివ్ బాబా ఎప్పుడు వస్తున్నారు, వచ్చి ఏం చేస్తారు అని. तुमको बाप द्वारा भी परिचय मिला है, रचता और रचना के आदि मध्य अंत को अब तुम जानते हो. ఇప్పుడు బాబా ద్వారా మీకైతే పరిచయం దొరికింది కదా. ఏం పరిచయం? రచయిత మరియు రచన యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానం మీరు తెలుసుకున్నారు. दुनिया को पता नहीं कि ये चक्र कैसे फिरता है, अभी कौन सा समय, बिल्कुल घोर अंधियारे में है. ప్రపంచానికి విషయం తెలియదు ఈ చక్రం ఎలా తిరుగుతుంది, ఇప్పుడు ఎలాంటి సమయం నడుస్తుంది, ఎందుకంటే ఘోరమైన అంధకారంలో ఉన్నారు అని చెప్తున్నారు బాబా. तुम बच्चों को रचता बाप ने आकर सारा समाचार सुनाया है, साथ साथ समझाते हैं कि हे सालिग्रामों मुझे याद करो. ये शिव बाबा कहते अपने बच्चों को. ఇప్పుడు రచయిత బాబా వచ్చి మొత్తం సమాచారం మనకు వినిపించారు. దాంతోపాటు మనకి ఏం చెప్తున్నారంటే, ఓ శాలిగ్రామాలైన పిల్లలారా నన్నే జ్ఞాపకం చేసుకోండి మీరు. ఇది శివ్ బాబా పిల్లలకు చెప్తూ ఉన్నారు. తుమ్ పావన్ బన్నే చాతే హో నా, పుకార్తే ఆయే హో, అభి మై ఆయా హూ. మీరు పావనంగా అవ్వాలని అనుకుంటున్నారు కదా, దానికోసం నన్ను పిలిచారు కదా, ఇప్పుడు నేను వచ్చాను అని చెప్తున్నారు బాబా. శివ్ బాబా ఆతే ये भारत को फिर से शिवालय बनाने रावण ने वेश्यालय बनाया है. శివ్ బాబా వచ్చేతే భారతదేశాన్ని శివాలయంగా తయారు చేయటానికి వస్తున్నారు. రావణుడు వచ్చి ఏం చేశాడు? వేశ్యాలయంగా తయారు చేసేసాడు. खुद ही गाते हैं कि हम पतित विशेष है, भारत सत्युग में संपूर्ण निर्विकारिता, निर्विकारी देवताओं को विकारी मनुष्य पूजते, फिर निर्विकारी ही विकारी बनते. ये किसको पता नहीं. స్వయంగా పాటలు పాడుతున్నారు, మేము పతితులు వికారిగా అయిపోయాం, భారతదేశం సత్యగుల సంపూర్ణ నిర్వికారిగా ఉండేది కదా. మనుషులైతే
మేము వికారి అయిపోయాం, పతితులు అయిపోయామని పాటలు పాడుతున్నారు కదా! పూజ్యులుగా నిర్వికారిగా ఉండేవారే మళ్ళీ పూజారి వికారిగా తయారైపోతున్నారు. ఓ పతిత పావనాలని అని పిలుస్తున్నారు. వచ్చి నిర్వికారిగా తయారు చేయండని. बाप कहते हैं अंतिम जन्म तुम पवित्र बनो, मामेकम याद करो तो तुम्हारे पाप कट जाएंगे और तुम तमो प्रधान से सतो प्रधान देवता बन जाएंगे, फिर चंद्रवंशी क्षत्रिय फैमिली टाइप में आएंगे. బాబా చెప్తున్నారు ఈ అంతిమ జన్మ పవిత్రంగా తయారవ్వండి. నన్నే జ్ఞాపకం చేసినట్లయితే మీ పాపాలు నశిస్తాయి. మీరు సతోప్రధానమైన దేవతలుగా అయిపోతారు. ఉమ్. తర్వాత చంద్రవంశీ ఫ్యామిలీలోకి వస్తారు అని చెప్తున్నారు బాబా. ఈ సమయ హో ఈశ్వరీ ఫ్యామిలీ టైప్ ఫిర్ దైవీ ఫ్యామిలీ మే 21 జనం హోంగే. ఇప్పుడు ఈశ్వరీయ ఫ్యామిలీలో ఉన్నారు. తర్వాత దైవీ ఫ్యామిలీలోని 21 జన్మలు ఉంటారు మీరు అంటున్నారు బాబా. इस ईश्वरीय फैमिली में तुम अंतिम जन्म पास करते, इसमें तुमको पुरुषार्थ कर फिर सर्वगुण संपन्न बनना है. ఈ ఈశ్వరీయ ఫ్యామిలీలో అంతిమ జన్మ గడుపుతూ ఉన్నారు మీరు. ఇందులో మీరు పురుషార్థం చేసి సర్వగుణ సంపన్నంగా తయారైపోవాలి ఆఖరి జన్మలో అని చెప్తున్నారు బాబా. तुम पूजते बराबर राजी करते थे फिर पुजारी बने हो, ये समझाना पड़े ना. भगवान है बाप, हम उनके बच्चे तो फैमिली हुई ना. మీరు పూజ్యులుగా ఉండేవారు, రాజ్యం చేస్తూ ఉండేవారు, తర్వాత పూజారిగా అయిపోయారు. ఎవరికైనా ఇది చెప్పాలి కదా, భగవంతుడు మన తండ్రి, అతని పిల్లలం మనము అంటే ఫ్యామిలీ అయ్యాం కదా. గాతే బి తుమ్ మాత పిత హం బాలక్ తేరే తో ఫ్యామిలీ తేరేనా. నీవు తల్లి తండ్రి మేము నీ బాలకులము అంటున్నారంటే అతన్ని ఫ్యామిలీ అయ్యాం కదా మనం. अब बाप से सुख गनेरे मिलते हैं. बाप कहते तुम हमारी ఫ్యామిలీ బేషక్ हो. బాబా నుండి సుఖ ఖజానా అనేది దొరుకుతుంది ఇప్పుడు. బాబా చెప్తున్నారు మీరు నా ఫ్యామిలీ అయ్యారు. परंतु ड्रामा प्लान अनुसार रावण राज्य में आने के बाद फिर तुम दुख में आती हो तो पुकारते इस समय तुम एक्यूरेट फैमिली हो. फिर तुमको भविष्य 21 जन्म लिए वर्षा देता. ये वर्षा फिर दैवी फैमिली में 21 जन्म कायम रहेगा. బాబా చెప్తున్నారు డ్రామా ప్లాన్ అనుసారం రావణ రాజ్యంలో వచ్చేసాక దుఃఖంలో వచ్చి మీరు పిలవడం మొదలు పెడుతున్నారు. కానీ పిలవడం మొదలు పెడుతున్నారు. ఈ సమయంలో ఎక్యురేట్గా బాబా ఫ్యామిలీలో చేరిపోయాము. భవిష్యత్ 21 జన్మల వరకు వారసత్వం ఇస్తున్నాను మీకు. అది దైవీ ఫ్యామిలీలోకి వెళ్ళి అనుభవిస్తారు. 21 జన్మలు మీకు అది స్థిరమైపోతుంది వారసత్వం అంటున్నారు బాబా. दैवी फैमिली सत्य त्रेता तक चलते, फिर रावण राज होने से भूल जाते हैं कि हम दैवी फैमिली के हैं. దైవీ ఫ్యామిలీ 21 జన్మలంటే ఎక్కడ సతయుగం త్రేతాయుగంలో నడుస్తుంది అని చెప్తున్నారు బాబా. తర్వాత ఏమవుతుంది, दैवी फैमिली అనేది మర్చిపోతారు మీరు అని చెప్తున్నారు బాబా. వాम मार्ग में जाने से असुरी फैमिली हो जाती, 63 जन्म सीढ़ी गिरते आए हो, ये सारी నాలెడ్జ్ తుమ్హారీ బుద్ధి మే. వామ మార్గంలో పెడతారు కదా, దేవతలు అనేది మర్చిపోతారు. 63 జన్మలు మెట్లు దిగిపోతూ వచ్చేస్తారు. किसको भी तुम समझा सकते, असल तुम देवी देवता धर्म के हो. सत्य के आगे तक कलयुग संगम पर तुमको मनुष्य से देवता बनाया जाता है. बीच में है ये संगम. तुमको ब्राह्मण धर्म से फिर दैवी धर्म में ले आते हैं. ఎవరికైనా మీరు ఇది చెప్పచ్చు, అసలు దేవీ దేవతా ధర్మం మనది, దానికి ముందు కలియుగం నడుస్తుంది, సంగమ యుగంలోని మనుషుల నుండి దేవతలుగా తయారు చేయడం జరుగుతుంది, మధ్యలో ఉండేది సంగమ యుగము. ఈ యుగంలోనే బ్రాహ్మణ ధర్మం నుండి దైవీ ధర్మంలో తీసుకెళ్తున్నారు భగవంతుడు వచ్చి అని చెప్పండి. समझाया जाता है लक्ष्मी नारायण ने ये राज्य कैसे लिए, उनसे पहले असुरी राज्य था, फिर दैवी राज्य कब और कैसे हुआ. बाप कहते कल्प कल्प संगम पर आकर तुमको ब्राह्मण देवता क्षत्रिय धर्म में ले आते, ये है भगवान की फैमिली. బాబా చెప్తున్నారు లక్ష్మీనారాయణ రాజ్యం ఎలా తీసుకున్నారు, ఇది కూడా ఇక్కడ అర్థం చేయించడం జరుగుతుంది కదా. వాళ్ళకు ముందు అసురీ రాజ్యం ఉండేది కదా లక్ష్మీనారాయణ లేకముందు. తర్వాత లక్ష్మీనారాయణ రాజ్యం అనండి లేదా దైవీ రాజ్యం ఎప్పుడు ఎలాగ తయారైంది, ఎలా తయారైంది బాబా చెప్తున్నారు. కల్పకల్పం కూడా సంగమయుగంలో నేను వచ్చి మిమ్మల్ని బ్రాహ్మణుల నుండి దేవత క్షత్రియ ధర్మంలో తీసుకెళ్తున్నాను అని చెప్తున్నారు బాబా.
ఇది భగవంతుని యొక్క ఫ్యామిలీ అయింది. సంగమయుగంలో భగవంతుని యొక్క ఫ్యామిలీ రచింపబడుతుంది. सब कहते हैं गॉड फादर, परंतु बाप को ना जाने के कारण निधन के बन गए, इसलिए बाप आते घोर अंधेरे से सोजरक करने। अब स्वर्ग स्थापन हो रहा है, तुम बच्चे पढ़ रहे हो, दैवी गुणधारण कर रहे हो, ये भी मालूम होना चाहिए। शिव जयंती मनाते, शिव जयंती के बाद फिर क्या होगा, जरूर दैवी राज्य की जयंती हुई होगी ना। బాబా పరిచయం తెలీదు. అందరూ ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు కానీ పరిచయం తెలియని కారణంగా అనాథులైపోయారు. అందుకే బాబా వస్తున్నారు ఈ ఘోర అంధకారం నుండి ప్రకాశంలో తీసుకెళ్ళడానికి. ఇప్పుడు స్వర్గం స్థాపన అవుతుంది. దానికోసం పిల్లలు మీరు చదువుకుంటున్నారు, దైవీ గుణాలు ధారణ చేసుకుంటున్నారు. బాబా చెప్తున్నారు ఇది కూడా అందరికీ తెలియాల్సిన విషయం. శివ జయంతి జరుపుకుంటున్నాం శివరాత్రి అంటే. దాని తర్వాత జరిగేది ఏంటి? దైవీ రాజ్యం యొక్క జయంతి తప్పకుండా జరిగే ఉంటుంది కదా అంటున్నారు బాబా. हेविनली गॉड फादर हेवन की स्थापना करने हेवन में तो नहीं आएंगे, कहते मैं हेल और हेवन के बीच में సంగం पर आता हूँ. స్వర్గ రచయిత బాబా స్వర్గంలో రారు కదా, స్వర్గం నరకం ఈ రెండింటి మధ్య సంగమయుగంలో వస్తాను స్వర్గ స్థాపన కోసం అని చెప్తున్నారు బాబా. శివరాత్రి कहते हैं ना, तो रात में मैं आता हूँ, ये तुम बच्चे समझ सकते हैं. శివరాత్రి అంటారు కదా, రాత్రిలో వస్తాను. స్వర్గంలోకి వస్తే అది పగలు అయిపోతుంది కదా, అందుకని స్వర్గం ఉన్నప్పుడు రాను, రాత్రి లాంటి ప్రపంచం అంటే నరకం ఉన్నప్పుడు వచ్చి దీన్ని స్వర్గంగా తయారు చేస్తాను అన్నారు బాబా. जो समझते वो औरों को भी धारण कराते, दिल पर भी वो चढ़ते, जो मन सवाच कर्मणा సర్వీస్ పర్ తత్పర్ रहते हैं. ఎవరికైతే ఈ విషయాలు అర్థమవుతాయో వాళ్ళు ఇతరుల చేత కూడా ధారణ చేయిస్తారు. బాబా హృదయంలో కూడా వాళ్ళు ఎక్కగలరు. వాళ్ళు ధారణ చేసుకుని ఇతరులకు ధారణ చేయించేవాళ్ళు. ఎవరైతే మనస వాచ కర్మణ సేవల తత్పరులై ఉంటారో వాళ్ళే బాబా హృదయంలో ఎక్కగలరు. जैसे जैसे सर्विस उतना दिल पर चढ़ती. कोई ऑलराउंड वर्कर्स होते, सब काम सीखना चाहिए. ఎలాంటి సేవ మనం చేస్తూ ఉంటామో మనం చేసే సేవను బట్టి బాబా హృదయంలో ఎక్కుతూ ఉంటాం. కొంతమంది ఆల్రౌండ్ వర్కర్స్గా ఉంటారు బాబా సేవలో. అన్ని పనులు నేర్చుకోవాలి, ఆల్రౌండ్ కావాలి అసలు. खाना पकाना, रोटी पकाना, बर्तन मांजना, ये भी सर्विस है ना. बाप की याद ही फर्स्ट, उनकी याद से ही विकर्म विनाश होते हैं. ఆల్రౌండ్ సర్వీస్ అంటే వంట చేయటము, రొట్టెలు చేయడము, అంట్లు తోమడము, అన్నీ సేవే కదా. బాబా సేవలు అన్నీ రావాలి అన్నారు బాబా. అయితే అన్నీ చేస్తూ కూడా బాబా స్మృతి ఫస్ట్, స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయని చెప్తున్నారు బాబా. यहाँ का वर्षा मिला हुआ है, वहां सर्वगुण संपन्न रहते, ఏటా రాజా రాణి తథా ప్రజ, దుఃఖ की बात नहीं होती. బాబా చెప్తున్నారు ఇక్కడ చేసుకున్నదే అక్కడ వారసత్వంగా దొరుకుతుంది మనకి, అక్కడ సర్వగుణ సంపన్నంగా ఉంటాము. ఏతా రాజా రాణి తథా ప్రజ, దుఃఖం యొక్క విషయమే ఆ రాజ్యంలో ఉండదు అని చెప్తున్నారు బాబా. इस समय सब नरकवासी, सबकी उतरती कला है, फिर अभी चढ़ती कला होगी. बाप सबको दुख से छुड़ाए सुख में ले जाते, इसलिए बाप को लिबरेटर कहा जाता है. ఈ సమయంలో అందరూ నరకవాసిగా అయిపోయారు, దిగే కళల్లో ఉన్నారు, మళ్ళీ ఎక్కే కళల్లో వెళ్తున్నాము. బాబా అందరినీ దుఃఖాల నుండి విడిపించి సుఖంలోకి తీసుకెళ్ళిపోతున్నారు. అందువలన బాబాను ముక్తిదాత అని చెప్తాము అంటున్నారు బాబా. यहाँ तुमको नशा रहता, हम बाप से वर्षा ले रहे, लायक बन रहे. लायक तो उनको कहेंगे जो औरों को राजाई पद पाने लायक बनाते. ये भी बाबा ने समझाया है. पढ़ने वाले तो बहुत आएंगे, ऐसे नहीं कि सब 84 जन्म लेंगे. जो थोड़ा पढ़ेंगे वो देरी से आएंगे तो जन्म भी कम होंगे ना. कोई 80, कोई 82, कौन जल्दी आते कौन पीछे आते, सारा मदार पढ़ाई पर है. साधारण प्रजा पीछे आएगी, उनके 84 जन्म हो ना सके, पीछे आते रहते हैं. जो बिल्कुल लास्ट में होगा वो त्रेता अंत में आकर जन्म लेगा, फिर वह मार्ग में जाते उतरना शुरू हो जाता है. బాబా చెప్తున్నారు ఇక్కడ మీకు నశ ఎక్కుతుంది, బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నాం కదా, యోగ్యులుగా తయారవుతున్నాము అని. వాస్తవానికి యోగ్యులు అర్హులు అని ఎవరిని అంటారంటే
ఇతరులు ఇతరులను కూడా రాజ్య పదవి పొందే యోగ్యంగా ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళని అర్హులు, యోగ్యులని చెప్తారు. బాబా ఇది కూడా చెప్తున్నారు. చదువుకోటానికి చాలా మంది వస్తారు కానీ, అందరూ 84 జన్మలు తీసుకుంటారని చెప్పలేము. ఎవరైతే తక్కువ చదువుతారో వాళ్ళు లేట్‌గా వస్తారు జన్మలోకి. సత్యుగ ప్రారంభం నుండి రారు కదా! హ్మ్. ఈ విధంగా లెక్కేస్తే కొంతమంది తక్కువ జన్మలు తీసుకునే వాళ్ళు ఉన్నట్టే. లేట్‌గా వస్తారు సత్యుగంలో. అంటే 80 అవ్వచ్చు, 82 జన్మలు అవ్వచ్చు. కొంతమంది తొందరగా వస్తారు, కొంతమంది లేట్‌గా వస్తారు జన్మల. అందరూ బాబా పిల్లలైన వాళ్ళు కూడా అందరూ సత్యుగం మొదటి నుండి వచ్చిర్రు కదా! ఇది ఎవరు ఎప్పుడొస్తారు, ఎన్ని జన్మలు తీసుకుంటారంతా చదువు పైన ఆధారపడి ఉంటుంది అన్నారు బాబా. సాధారణ ప్రజా పదవి అంటే వాళ్ళు లేట్‌గా దిగుతారు కదా! 84 జన్మలుండవు. ఎవరైతే ఇంకా లాస్ట్‌లో జ్ఞానం తీసుకొనొస్తారో లాస్ట్‌లో కూడా జన్మ తీసుకుంటారు. వాళ్ళు అంతవరకు పరంధామంలోనే ఉండి. లాస్ట్‌లో జన్మ తీసుకుంటే మళ్ళీ వెంటనే వాళ్ళకి వామ మార్గం స్టార్ట్ అయిపోతది. ద్వాపరీగం, వికారి మార్గం. ఇంకా దిగడం అనేది ప్రారంభమైపోతుంది అని చెప్తున్నారు బాబా. भारतवासियों ने कैसे 84 जन्म लिए हैं, उनकी ये सीढ़ी है. మెట్ల వరుస చిత్రంలో భారతవాసీలు 84 జన్మలు తీసుకుని ఎలా దిగిపోయారనేది కనిపిస్తుంది మెట్ల వరుస చిత్రంలోని అని చెప్తున్నారు బాబా. ये गोला है ड्रामा के रूप में जो पावन थे वही अब पतित बने फिर पावन देवता बनते हैं. సృష్టి చక్రము చిత్రం ఏదైతే ఉందో డ్రామా యొక్క రూపంలో దీనిలో అర్థం చేసుకుంటాం మనం. పావనంగా ఉండేవాళ్ళే పతితులుగా అయిపోయారు జన్మల్లో వస్తూ, ఇప్పుడు మళ్ళీ పావన దేవతలుగా తయారవుతారనేది ఈ చిత్రాల్లో మనకు అర్థమవుతుంది. बाप जब आते हैं तो सबका कल्याण होता है इसलिए इसको आस्पिशिश युग कहा जाता है. బలిహారి బాప్కి जो सबका కళ్యాణ करते బాబా వచ్చినప్పుడు అందరి కళ్యాణం చేస్తూ ఉన్నారు. అందుకే దీన్ని కళ్యాణకారి యుగం అని చెప్తారు. బాబా ఎప్పుడైతే వస్తున్నారో అందరి కళ్యాణం జరుగుతుందన్నమాట. सतयुग में सबका कल्याण था, कोई दुख नहीं था. ये तो समझाना पड़े कि हम ईश्वरी फैमिली टाइप के, ईश्वर सबका बाप है. यहाँ ही तुम मात पिता गाते हो, वहां तो सिर्फ फादर कहा जाता है. సతీగన అందరి కళ్యాణం ఉండేది, ఏ దుఃఖాలు ఉండేవి కాదు. మీరు అందరికి ఇదే చెప్పాలి. ఈశ్వరీయ ఫ్యామిలీ టైప్ ఇది. ఈశ్వరుడు అందరికి తండ్రి, అతన్నే నీవే మాతా పిత అని పాట పాడాం కదా అని చెప్పండి. సతీగనైతే కేవలం ఫాదర్ అనే అంటారు కదా. యహా తుమ్ బచ్చం కో మా బాప్ మిల్తే. మిగిలిన యుగాల్లో ఫాదరే అవుతారు అతను. ఇక్కడైతే తల్లి కూడా అవుతారు సంగమ యుగంలో. తల్లి తండ్రి రూపంలో దొరుకుతున్నారు బాబా. జన్మ ఇవ్వడం అంటే తల్లి తండ్రి రూపంలో దొరుకుతున్నారు ఇక్కడ. यहाँ तुम बच्चों को एडाप्ट किया जाता है. फादर क्रिएटर है तो मदर भी होगी, नहीं तो क्रिएशन कैसे होगी. ఇక్కడ దత్తత తీసుకుంటున్నారు కదా బాబా. బాబా రచయిత, క్రియేటర్. తప్పకుండా మదర్ కూడా ఉండాలి కదా, లేకపోతే రచన ఎలా జరుగుతుంది అంటున్నారు బాబా. हेवनली गॉड फादर कैसे हेवन स्थापन करते हैं ये ना भारतवासी जानते ना विलायत वाले ही जानते. हेवनली गाड फादర్ అంటారు స్వర్గ రచయిత. అతడు స్వర్గాన్ని ఎలా రచిస్తారు ఇది భారతీయులకి తెలియదు, విదేశీయుల వారికి తెలియదు. బ్రహ్మను ముందు అడాప్ట్ చేసుకుని బ్రహ్మ ద్వారా తల్లి పాత్ర వహిస్తూ మనల్ని దత్తత తీసుకుని తల్లి తండ్రి రూపంలో పాలన ఇస్తున్నారు సంగమయుగంలో బాబా. अभी तुम जानते हो नई दुनिया की स्थापना और पुरानी दुनिया का विनाश तो जरूर संगम पर ही होगा. अभी तुम संगम पर हो. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనం సంగమ యుగంలోనే జరుగుతుంది. ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నాం మనం. భగవంతుని యొక్క డైరెక్ట్ రచన, అతని పిల్లలైన ఎలా జన్మిస్తారు బ్రహ్మ ద్వారా కూడా జ్ఞానం ఇచ్చి, జ్ఞానం ద్వారా అంటే నోటి ద్వారా జన్మ ఇస్తున్నారు బాబా మనకు. అతని నోటి ద్వారా జ్ఞానం విని అతని పిల్లలుగా దత్తత అవుతున్నాం మనం. अभी बाप समझाते माम एकम याद करो. आत्मा को याद करना है, परम पिता परमात्मा को. आत्माएं और परमात्मा अलग रहे बहुकाल. सुंदर मेला कहाँ होगा? सुंदर मेला जरूर यहाँ ही होगा. ఇప్పుడు బాబా చెప్తున్నారు నన్ను ఒక్కడనే జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి.
హ్మ్. ఎవరు జ్ఞాపకం చేయాలి? ఆత్మ, పరంపిత పరమాత్మను జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మ, పరమాత్మ చాలా కాలం దూరమయ్యారు. మరలా వాళ్ళ సుందర మిలనం జరిగిందని శాస్త్రాల్లో చెప్పారు. ఎక్కడ జరుగుతుంది సుందర మిలనం? ఇక్కడ సంగమయుగంలో. పరమాత్మ బాబా రాక మరి మన ఆత్మలతో సుందర మిలనం జరిగింది. परमात्मा बाप यहाँ आते हैं इसको कहा जाता है कल्याणकारी सुंदर मेला సంగమేగంలోనే పరమాత్మ బాబా దిగి వస్తున్నారు మనం కలుసుకుంటున్నాం దీన్ని ఏమంటారు కళ్యాణకారి సుందరమైన మేళ జీవన్ ముక్తి కా వర్ష సబ్కో దేతే జీవన్ బంధ్ సే छूट जाते ఇక్కడ బాబా కలవడంతో ఏమవుతుంది జీవన్ముక్తి వారసత్వం అందరికి ఇస్తున్నారు జీవన బంధం నుండి విడుదలైపోతున్నాం शांति धाम तो सब जाएंगे फिर जब आते तो सतो प्रधान रहते धर्म स्थापनार्थ आते हैं नीचे सब उनकी जनसंख्या बढ़े तब राजा के लिए पुरुषार्थ करे तब तक कोई झगड़ा आदि नहीं रहता सतो प्रधान से रजो में जब आते तब लड़ाई झगड़ा शुरू करते पहले सुख फिर दुख अब बिल्कुल ही दुर्गति को पाए हुए हैं శాంతి ధామానికి ఎప్పుడు వెళ్తారంటే ఎప్పుడైతే బాబా చెప్తున్నారు శాంతిధామానికైతే అందరూ వెళ్ళిపోతారు కానీ అక్కడ నుండి దిగేటప్పుడు సత్వప్రధాన ఆత్మలు దిగుతారు కదా ధర్మపితలు ఉన్నారంటే ధర్మస్థాపనార్థం అలా ఫ్రెష్గా అప్పుడే దిగుతారు వాళ్ళు సత్యత్రేతలకు రారు కదా వాళ్ళ ధర్మాన్ని ఎప్పుడు స్థాపించేటప్పుడు దిగుతారు ధర్మపిత ఆత్మ కిందకు వచ్చాక ధర్మస్థాపన అవుతుంది వాళ్ళ ధర్మంలో సంఖ్య పెరుగుతుంది అప్పుడు రాజ్యం కోసం ప్రయత్నిస్తారు ఆ ధర్మం తరపున రాజ్యం తయారవ్వాలి అప్పుడు ఈ కోటాట్లో జగడాలు స్టార్ట్ అవుతాయి అంటే ఇంచుమించు సత్వప్రధానం నుండి రజో స్థితికి వచ్చేస్తాం అప్పటికి రజో స్థితిలో వచ్చాక అప్పుడు ఈ యుద్ధాలు ఇవన్నీ మొదలవుతాయి రాజ్యాల కోసం యుద్ధాలు అంటే దీని ద్వారా మనకు అర్థం అవుతున్నది ఏంటంటే ముందు సుఖమే అనుభవిస్తాము జన్మల్లో వచ్చి తర్వాత దుఃఖం ప్రారంభం అవుతుంది ఇప్పుడు పూర్తి దుర్గతిలోకి వచ్చేసి ఉన్నారు మనుషులు అని చెప్తున్నారు బాబా इस कलयुगी दुनिया का विनाश फिर सत्य की दुनिया की स्थापना होनी है विष्णुपुरी की स्थापना कर रहे ब्रह्मा द्वारा जो जैसा पुरुषार्थ करते उस अनुसार విష్ణుపురి में आकर ప్రాలబ్ధ పాతే ఈ కలియుగ ప్రపంచ వినాశనం జరుగుతుంది ఇప్పుడు తర్వాత సత్యగి ప్రపంచ స్థాపన కూడా జరిగేది ఉంది విష్ణుపురి స్థాపన బ్రహ్మ ద్వారా చేస్తూ ఉన్నారు బాబా స్వర్గ స్థాపన విష్ణుపురి యొక్క స్థాపన ఎవరు ఎలాంటి పురుషార్థం చేస్తారు ఇక్కడ దాని అనుసారం విష్ణుపురి స్వర్గంలో వెళ్ళి ప్రాలబ్ధం అంటే ప్రాప్తులు పొందుతారు అనుభవిస్తారు ये समझने की बहुत अच्छी अच्छी बात है इस समय तुम बच्चों को बहुत खुशी होनी चाहिए कि हम ईश्वर से भविष्य 21 जन्मों का वर्षा पा रहे हैं ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన మంచి మంచి విషయాలు అని చెప్తున్నారు బాబా ఈ సమయంలో పిల్లలు మీకు చాలా ఖుషి ఉండాలి ఈశ్వరు నుండి భవిష్యత్ 21 జన్మల కోసం వారసత్వం పొందుతున్నాం కదా అని जितना पुरुषार्थ कर अपने को एक्यूरेट बनाएंगे तुम्हें एक्यूरेट बनना है घड़ी भी लीवर और सिलेंडर होती है ना लीवर बहुत एक्यूरेट होती है बच्चों में कई एक्यूरेट बन जाती है कई अनएक्यूरेट हो जाती है तो कम पद हो जाता है पुरुषार्थ करके एक्यूरेट बनना चाहिए अब ये सब एक्यूरेट नहीं चलते तदबीर कराने वाला तो एक ही बाप है तकदीर बनाने के पुरुषार्थ में कमी है इसलिए पद कम पाते हैं బాబా చెప్తున్నారు ఎవరు ఎంత పురుషార్థం చేస్తారు దాన్ని బట్టి వారసత్వం ఉంటుంది అంటారు బాబా మిమ్మల్ని మీరు ఎక్యురేట్గా మీరు తయారు చేసుకోవాలి పురుషార్థంలో ఖచ్చితంగా ఉండాలి మన ఆలోచన విధానం మన భావాలు అని గడియారంలో కూడా లివర్ సిలిండర్ అని 2 ముళ్ళులు ఉంటాయి 2 పార్ట్స్ ఉంటాయి లివర్ అనేది చాలా ఎక్యురేట్గా నడుస్తుంది అంటున్నారు బాబా కాబట్టి పిల్లలు కూడా ఇప్పుడు ఎక్యురేట్గా తయారవుతున్నారు కొంతమంది అన్ఎక్యురేట్గా నడుస్తారు వాళ్ళు తక్కువ పదవిలోకి వెళ్తారు పురుషార్థం చేసి ప్రతి విషయంలో ఎక్యురేట్గా తయారవ్వాలి పిల్లలు అని చెప్తున్నారు బాబా ఇప్పుడు పిల్లలందరూ ఎక్యురేట్గా నడుస్తున్నారనేది ఉండడం లేదు పురుషార్థం అయితే అందరి ద్వారా చేయించేవారు ఒక బాబాయే కానీ అదృష్టాన్ని తయారు చేసుకునే పురుషార్థంలో లోపం ఉంటుంది అందుకే తక్కువ పదవిలోకి వెళ్ళిపోతున్నారు అని చెప్తున్నారు బాబా
కాబట్టి ఎక్యురేట్‌గా తయారు కాకపోతే, తమను తాము ఎక్యురేట్‌గా తయారు చేసుకోకపోతే పదవి తగ్గిపోతుంది అని చెప్తున్నారు బాబా. అదృష్టం తయారవ్వదు. श्रीमत पर ना चलने के कारण, असली गुण ना छोड़ने के कारण, योग में ना रहने के कारण ये सब होता है. శ్రీమతం మీద నడవని కారణంగా, అసలు ఈ గుణాలు వదలని కారణంగా, యోగంలో బుద్ధిని పెట్టని కారణంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. योग में नहीं है तो फिर जैसे पंडित, योग कम है इसलिए शिव बाबा तरफ लव नहीं रहता, धारणा भी कम होती, वो खुशी नहीं रहती, शक्ल ही जैसे मुर्दे मिसल रहती. బాబా చెప్తున్నారు యోగంలో లేకపోతే పండితుల్లా అయిపోతారు. యోగం తక్కువ. అందుకే శివ్ బాబా వైపు ప్రేమ ఎక్కువ ఉండదు వాళ్ళకి. ధారణ కూడా తక్కువే అవుతుంది. దానివల్ల ఖుషి కూడా ఉండదు. ముఖం శవంలాగా ఉంటది అంటున్నారు బాబా. तुम्हारे फीचर्स सदैव हर्षित रहना चाहिए जैसे देवताओं के होते हैं. కానీ మీ ముఖం ఎలా ఉండాలి? శవంలా కాదు, సదా హర్షితంగా ఉండాలి. దేవతల ముఖాలు ఎలా ఉంటాయి అలా హర్షితంగా ఉండాలి కదా మీ ముఖము అని చెప్తున్నారు బాబా. కానీ దైవీ గుణాల ధారణ అయితేనే, యోగ స్థితి బాగుంటేనే యోగం యొక్క అవస్థ. బాబా ప్రేమ అంత అనుభవం చేస్తుంటేనే అది వస్తుంది మన ముఖంలోని. లేకపోతే ఏమవుతుంది, చిన్న చిన్న పరిస్థితులకి మన ముఖం మీద ఆ ప్రభావం వచ్చేస్తూ ఉంటుంది. बाप तुमको कितना वर्षा देती, कई गरीब का बच्चा शाहूकार के पास जाए तो उनको कितनी खुशी होगी. तुम बहुत गरीब थे, अब बाप ने अडॉप्ट किया है तो खुशी होनी चाहिए. हम ईश्वरीय संप्रदाय के बने, परंतु तकदीर में नहीं तो क्या किया जा सकते. पद भ्रष्ट हो जाता है, पटरानी बनते नहीं. बाप आते ही पटरानी बनाने. బాబా చెప్తున్నారు, బాబా మీకు ఎంత వారసత్వం ఇస్తున్నారు కదా. కొంతమంది పేద పిల్లలు ధనికుల దగ్గర దత్తత అవుతారు చూడండి. పేద పిల్లల్ని ధనవంతులు పిల్లలు లేకపోతే ఆ ధనం ఇవ్వడం కోసం దత్తత తీసుకుంటారు. అప్పుడు వాళ్ళకి ఎంత ఖుషి ఉంటుంది. భలే నా జన్మ పేదింట్లో అయినా కానీ మంచి ఇంటిలో దత్తత అయ్యానని ఖుషి ఉంటుంది కదా. అలాగే మీ విషయం కూడా మీరు ఆలోచించండి. బాబా పిల్లలు కాకముందు ఎలా ఉండేవాళ్ళం? పేదలుగా ఉండేవాళ్ళం. శాంతి లేదు, సుఖం లేదు, సంతోషం లేదు అనేలా మన జీవితాలు ఉండేవి. చాలా పేదలుగా ఉండేవాళ్ళం. అసలు జ్ఞానమే ఉండేది కాదు కదా, పేదరికం కదా. పేదరికం అంటే అది. ఏమీ తెలీదు, ఏమీ ఇది లేదు. జీవితం అంతా వృధాగా ఉండేది. ఇప్పుడు బాబా దత్తత చేసుకున్నారు కాబట్టి, ఇటువంటి బాబా దగ్గర దత్తత అయినందుకు ఆ ఖుషి ఉండాలి కదా, ఈశ్వరీయ సాంప్రదాయంలోకి వచ్చామని. కానీ అదృష్టంలో లేకపోతే ఏం చేయాలి? పదవీ భ్రష్టులు అయిపోతుంటారు. పట్రానిగా కారు. బాబా వచ్చేది పట్రానిగా తయారు చేయడానికి వచ్చారు కదా అంటున్నారు బాబా. तुम बच्चे किसको भी समझा सकते हैं कि ब्रह्मा विष्णु शंकर तीनों है शिव के बच्चे. भारत को फिर से स्वर्ग बनाते ब्रह्मा द्वारा, शंकर द्वारा पुरानी दुनिया का विनाश होता है. भारत में ही बाकी तोड़े बचते हैं. प्रलय तो होती नहीं, परंतु बहुत कलाश हो जाते हैं, तो जैसे कि प्रलय हो जाते, रात दिन का फर्क पड़ जाता है. वो सब मुक्ति धाम में चले जाएंगे. ये पतित पावन बाप का ही काम है. బాబా చెప్తున్నారు, మీరు ఎవరికైనా చెప్పొచ్చు బ్రహ్మ విష్ణు శంకరులు ఈ ముగ్గురు కూడా శివుడి యొక్క పిల్లలే, శివుడి యొక్క పుత్రులే. బ్రహ్మ ద్వారా భారతదేశాన్ని మరల స్వర్గంగా తయారు చేస్తున్నారు బాబా. శంకరుని ద్వారా పాత ప్రపంచం యొక్క వినాశనం జరుగుతుంది. భారతదేశంలో కొద్ది మంది పిల్లలు మిగులుతారు వినాశనంలో. ప్రళయము జరగదు అంటున్నారు బాబా. అంటే ఒక చెట్టు చేమ చీమ ఏమి మిగలకుండా వెళ్ళిపోతుంది, అంత మునిగిపోతా అలా అంటారు శాస్త్రాల్లో. కానీ అటువంటి ప్రళయం అయితే జరగదు. కానీ చాలా తక్కువ మంది మిగులుతారు. ఇప్పుడున్న జనాలకిన్నో వినాశనం అయ్యాక మిగిలే జనాలకి పోల్చుకుంటే రాత్రికి పగలుకున్నంత తేడా ఉంటుంది. అందుకని ప్రళయం అని రాసేస్తారు. ప్రళయం జరిగిందా అన్నంతే. ఎక్కడ ఏ మూల ఎవరు మిగులుతారో తెలియదు. చాలా తక్కువ మంది. మళ్ళీ వాళ్ళందరూ కలుసుకుని ఒక చోట చేరి మళ్ళీ ఒక గ్రామం తయారయ్యి అక్కడ నుండి మళ్ళీ జనాభా పెరిగి అలాగా ఇదవుతుంది కదా. అప్పుడు మరి ఇంత జనాలు ఎక్కడికి వెళ్ళిపోతారు వినాశనంలో అంటే అందరూ ముక్తిధామానికి వెళ్ళిపోతారు.
ఇది ఇది पतित पावन बाबा యొక్క పని అని చెప్తున్నారు బాబా. बाप कहते देही अभिमानी बनो नहीं तो पुराने संबंधी याद पड़ते रहते. छोड़ा भी है फिर भी बुद्धि जाती रहती है. శివ బాబా చెప్తున్నారు ఆత్మ అభిమానిగా తయారవ్వండి. ఇక్కడ లేకపోతే పాత దేహదారి సంబంధికులు గుర్తొస్తూ ఉంటారు మీకు. బాబా పిల్లలయ్యాక వాళ్ళందరినీ వదిలేసానని కూడా అనుకున్నారు మీరు. అయినా కూడా మళ్ళీ బుద్ధి అటువైపు వెళ్ళిపోతూ ఉంటుంది. కారణం देह भ्रांति वलने शरीरधारले वेप बुद्धि वेल्तुंदी. नष्टमोह है नहीं, इनको व्यभिचारी याद कहा जाता है. నష్టమోహగా కాలేదు అంటున్నారు బాబా. దీన్ని వ్యభిచారి స్మృతి అని చెప్పడం జరుగుతుంది. సద్గతి को पा ना सके क्योंकि దుర్గతి వాళ్ళకు యాద్ करते रहते. అలాంటి వాళ్ళు సద్గతిని పొందలేరు. ఎందుకంటే దుర్గతిలో తీసుకెళ్లే దేహదారులను గుర్తు చేస్తూ ఉంటారు కాబట్టి సద్గతిని పొందలేరు అంటున్నారు బాబా. अच्छा मीठे मीठे से खिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सर. फर्स्ट पॉइंट, बाप दादा की दिल पर चढ़ने के लिए मनसा वाचा कर्मणा సేవ करनी है. బాప్ దాదా హృదయంలో ఎక్కటం కోసం మనస వాచ కర్మణ సేవ చేయాలి. ఎక్యురేట్ और ఆల్రౌండర్ बनना है. ఎలా ఉండాలి? ఎక్యురేట్ గా తయారవ్వాలి మరియు ఆల్రౌండర్ గా తయారవ్వాలి. అన్ని పనులు నేర్చుకోవాలి. తర్వాత ఖచ్చితంగా ఉండాలి ప్రతి పనిలోని. बाप दादा की दिल पर चढ़ने के लिए मनसा वाचा कर्मणा सेवा करनी है. एक्यूरेट और ऑलराउंडर बनना है. బాప్ దాదా హృదయంలో ఎక్కటం కోసం మనసా వాచ కర్మణ సేవ చేయాలి. एक्यूरेट గా మరియు ఆల్రౌండర్ గా తయారవ్వాలి. सेकंड पॉइंट, ऐसा देही अभिमानी बनना है जो कोई भी पुराने संबंधी याद ना आए. పాత సంబంధికులెవరు జ్ఞాపకం రాకుండా ఉండేలా అటువంటి ఆత్మాభిమానిగా తయారవ్వాలి. పాత సంబంధికులు ఎవరు జ్ఞాపకం రాకుండా ఉండేలా అటువంటి ఆత్మాభిమానిగా తయారవ్వాలి. आपस में बहुत बहुत रूहानी प्यार से रहना है. लून पानी नहीं होना है. పరస్పరము చాలా చాలా ఆత్మిక ప్రేమతో ఉండాలి. ఉప్పు నీళ్ళుగా కాకూడదు. అంటే వేరే విరోధాలు పెట్టుకోకూడదు ఎవరితోని. పరస్పరము చాలా చాలా ఆత్మిక ప్రేమతో ఉండాలి. ఆత్మిక ప్రేమ, దైహిక ప్రేమ కాదు. చాలా మంది ఈ ప్రేమ అనే విషయాన్ని అక్కడ ఆత్మిక అనేది వదిలేస్తారు. దేహభ్రాంతి యొక్క ప్రేమ అనేది దుర్గంధం మనలో. పరస్పరం ఎలా ఉండాలి? చాలా చాలా ఆత్మిక ప్రేమతో ఉండాలి. ఉప్పు నీళ్ళుగా కాకూడదు. वरदान, सदा साथ के अनुभव द्वारा मेहनत की अविद्या करने वाले अतीन्द्रिय सुख व आनंद स्वरूप भव. सदा साथ के अनुभव द्वारा, सदा साथ के अनुभव द्वारा मेहनत की अविद्या करने वाले अतीन्द्रिय सुख व आनंद स्वरूप भव. सदा తోడి యొక్క అనుభవం ద్వారా శ్రమ అంటే ఏంటో తెలియని అవిద్యగా, శ్రమను అవిద్యగా చేసుకునేవారు. అంటే శ్రమ అంటే ఏంటో తెలియదు అనేవారు కావడం. సదా బాబా తోడి యొక్క అనుభవం ద్వారా శ్రమను అవిద్యగా చేసుకునేటటువంటి అతీంద్రియ సుఖం మరియు ఆనంద స్వరూప భవ. అతీంద్రియ సుఖము మరియు ఆనంద స్వరూపం కండి. जो बच्चा अगर बाप की गोदी में है तो उसे थकावट नहीं होती. ఏ పిల్లలు ఒకవేళ పిల్లలైనా బాబా వడిలోనే ఉన్నారంటే వాళ్ళకి అలసట అనేది కలగదు.
अपने पाँव से चले तो తక్కేగా भी రోయేగా भी బాబా ఒడిలోనే ఉన్నాం మనం ఏం నడవట్లేదు అంటే ఉమ్, అలసట ఎక్కడ వస్తుంది? బాబా ఒడి నుండి దిగిపోయి మన కాళ్ళతో మనం నడిస్తే అలసట కూడా కలుగుతుంది, ఏడుపు కూడా వస్తుంది. यहाँ भी बाप यहाँ भी आप बच्चे बाप की गोदी में बैठे हुए चल रहे हैं. లౌకికంలో కూడా నాన్న ఒడి నుండి దిగిపోయి వాళ్ళకి వాళ్ళు నడిస్తే అలసట వస్తుంది, ఏడుపు కూడా వస్తుంది. ఇక్కడ కూడా పిల్లలు మీరు బాబా ఒడిలో కూర్చున్నారు, బాబా ఒడిలో కూర్చొని నడుస్తున్నారు. జరా भी मेहनत व मुश्किल का अनुभव नहीं. బాబా నడిపిస్తున్నారు, బాబా ఒడిలో మనం కూర్చున్నాం కాబట్టి కొంచెం కూడా శ్రమ కానీ కష్టం కానీ అనుభవం అవ్వడం లేదు ఇలాంటి స్థితిలో ఉంటే. संगम युग पर जो ऐसे सदा साथ रहने वाली आत्माएं हैं उनके लिए मेहनत అవిద్య మాత్రం होती है. సంగమ యుగంలో ఎవరైతే ఇలా సదా బాబా తోడుగా ఉండే ఆత్మలు ఉంటారో, బాబా ఒళ్ళని కూర్చున్నాను అన్నట్టు, వారి కోసం శ్రమ అంటే అవిద్య అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. శ్రమ అంటే తెలీదు. पुरुषार्थ भी एक नेचुरल कर्म हो जाते, इसलिए सदा अतीन्द्रिय सुख व आनंद स्वरूप स्वतः बन जाते. పురుషార్థం కూడా నేచురల్ కర్మ అయిపోతుంది వారికి. అందువలన సదా అతీంద్రియ సుఖం అని ఆనంద స్వరూపం స్వతహాగా అయిపోతారు వాళ్ళు. పురుషార్థం కూడా నేచురల్ కర్మలాగా అయిపోతుంది కానీ ఏదో కష్టపడిపోతున్నట్టు ఉండదు పురుషార్థం. అందుకే సదా అతీంద్రియ సుఖం మరియు ఆనంద స్వరూపం స్వతహాగా వారిది తయారైపోతుంది అని చెప్తున్నారు బాబా. స్లోగన్ रूहे गुलाबन अपनी रूहानी वृत्ति से वायुमंडल में रूहानियत की खुशबू फैलाओ. ఆత్మిక గులాబీగా అయి తమ ఆత్మిక వృత్తి ద్వారా వాయుమండలంలో ఆత్మిక స్థితి యొక్క సుగంధం వ్యాపింప చేయండి. रूहे गुलाब बन अपनी रूहानी वृत्ति से वायुमंडल में रूहानियत की खुशबू फैलाओ. ఆత్మిక గులాబీగా తయారై ఆత్మిక తమ ఆత్మిక వృత్తి ద్వారా అంటే ఆత్మికమైన ఆలోచనల ద్వారా వాయుమండలంలో ఆత్మిక స్థితి యొక్క సుగంధం వ్యాపింప చేయండి. బాబా ఈరోజు ముఖ్యంగా చెప్తున్నారు పరస్పర ఆత్మిక స్నేహంతో ఉండాలి, ఎప్పుడు కూడా అభిప్రాయ భేదంలో రాకూడదు. మరి ఎప్పుడు హృదయంలో ప్రశ్నించుకుంటూ ఉండాలి, నేను ఈశ్వరుని హృదయంలో ఎక్కేలాగానే నడుస్తున్నానా, నాలో దైవీ గుణాలు ఎంతవరకు ధారణ అయ్యాయి, బ్రాహ్మణ్ణి నేను ఈశ్వరీయ సేవలో విఘ్న రూపం కావటం లేదు కదా, సదా క్షీరఖండంలో ఉంటున్నానా, పరస్పర ఐక్యమత్యంగా ఉంటున్నానా, సదా శ్రీమత పాలన చేస్తున్నానా, ఇవి ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు బాబు. శ్రీమత పాలన చేస్తూ గుణాలు ధారణ చేసుకుంటేనే యోగం కూడా కుదురుతుంది, యోగంలో ప్రేమ అనేది అనుభవం అవుతుంది. లేకపోతే పదవి కూడా పొందలేరు, చూసుకోండి, తక్కువ పదవి అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. ఇది గుర్తుపెట్టుకోండి, ఈశ్వరీయ ఫ్యామిలీ టైప్ కదా, మేము ఇప్పుడు ఈశ్వరీయ ఫ్యామిలీలో వచ్చేసాము, ఈశ్వరీయ సంప్రదాయం కాబట్టి లక్షణాల మీద కూడా గమనిక పెట్టుకోండి, దైవీ గుణాలు అని చెప్తున్నారు బాబా. ఆత్మిక ప్రేమ అనేది ఇక్కడే ధారణ అయిపోవాలి, ఇది సతీగానికి కంటిన్యూ అవుతుంది మీది ఇక్కడ ధారణ అయిపోతే అని చెప్తున్నారు బాబా. బాబా హృదయంలో ఎక్కడానికి మనస వాచ కర్మణ సేవలో తత్పరులుగా ఏమి ఉండాల్సి వస్తుంది. తర్వాత ఎక్యురేట్గా కూడా ఉండాలి, ఆల్రౌండర్గా కూడా తయారవ్వాలి సేవలోని. ఇది చేయగలను అది చేయలేను అంటే అవ్వదు అని చెప్తున్నారు బాబా. ఏ దేహదారులు జ్ఞాపకం రాకూడదు, ఎటువైపు మన ప్రీతి వెళ్ళకూడదు, దానికోసం ఆత్మాభిమానిగా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. సదా బాబా తోడునే అనుభవం చేసుకుంటూ ఉంటే, బాబా ఒళ్ళో కూర్చున్నాను, బాబా తోడులో ఉన్నాను, ఈ అనుభవం చేసుకుంటూ ఉంటే శ్రమ అంటే ఏంటో తెలియకుండా పురుషార్థం నడిచిపోతుంది. అలాంటి పిల్లలు ఎప్పుడు అతీంద్రియ సుఖం మరియు ఆనంద స్వరూపంలో ఉంటారు అని చెప్తున్నారు బాబా. ఆత్మిక గులాబీ తమ ఆత్మిక వృత్తి ద్వారా వాయుమండలంలో ఆత్మిక స్థితి యొక్క సుగంధాన్ని వ్యాపింప చేయండి. అచ్చా, ఓం శాంతి.
आ आ भगवान हमारा साथी है, भगवान हमारा साथी है। हम उनके संग संग रहते हैं, वो अपने संग संग रहते हैं। जैसे दीपक में बाती है, भगवान हमारा साथी